నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. అండ్ ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్లో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అయితే మనం చేయడం జరిగింది. ఆంటర్‌ప్రీనియర్స్ ఎవరైతే వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్‌లో ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈరోజు మనతో పాటు ఉంది కిడ్ ఆంటర్‌ప్రీనియర్ అని చెప్పొచ్చు, లాసియా. సో ఎంతసేపు పిల్లలు అనగానే మొబైల్ ఫోన్స్ పట్టుకొని అందులోనే మునిగిపోతున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఒక సైడ్ వర్గాన్ని కనుక మనం చూస్తే చిన్నపిల్లల్లోనే వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి బిజినెస్ చేస్తూ ఉన్నారు చాలా చిన్న వయసులోనే. సో అలానే ఇనిషియల్గా ఇప్పుడు లాసియా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 3D ప్రింటర్ యూజ్ చేసి రకరకాల బొమ్మలు అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే తయారు చేస్తుంది. సో ఈ థాట్ తనకి ఎలా వచ్చింది, ఎలా మొదలు పెట్టింది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కంప్లీట్గా ఈ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. అండ్ ప్రజెంట్ సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి మీ పిల్లల్లో కూడా ఇలాంటి వీడియోస్ చూపించినప్పుడు వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది అన్న ఉద్దేశంతో మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉన్నాం. సో ఈ మాత్రం ఆలస్యం చేయకుండా లాస్యన్ అయితే అడుగుదాం ఎలా స్టార్ట్ చేసిందో. హాయ్ లాస్యా. హాయ్. సో ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. బాగున్నావా? సో మరి చిన్న వయసు 9 years కదా నీకు, అండ్ చదువుకుంటున్నావు. మరి చదువుకున్న టైంలో 3D ప్రింటర్ యూజ్ చేసి బొమ్మలు చెయ్యాలి అని, దాన్ని ఒక బిజినెస్గా నువ్వు కన్వర్ట్ చెయ్యాలి అని ఎలా వచ్చింది నీకు ఈ థాట్? నా బిజినెస్ పైన చిన్నప్పటి నుంచి ఒకసారి స్టార్ట్ చేస్తే పెద్దయ్యాక సక్సెస్ అవుతామని అది స్టార్ట్ చేశాను. ఇంకా స్టడీస్ ఎంత చదివినా అలానే ఉంటుందని అలాగా చదువుతున్నాను. రెండు మేనేజ్ చేస్తున్నాను, రెండు బ్యాలెన్స్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు 3D ప్రింటర్ యూజ్ చేసి బొమ్మలు తయారు చేయాలి అన్న ఐడియా ఉంది కదా, అది ఎక్కడ స్టార్ట్ అయింది నీకు, ఎలా నాకు వచ్చింది? చిన్నప్పటి నుంచి అదేంటి థింగ్స్ ని ఇమాజిన్ చేసుకున్నాం, అవి ఇష్టం. అందుకే ఒక రోజు ఒక వీడియోలో చూసాను, ఒక 3D ప్రింటర్ అని ఒక మిషన్ లో వాళ్ళు ఒకటి చేశారు. అది ఎలా వచ్చిందో నాకు తెలియలేదు. అందుకే మా మమ్మీని అడిగాను. సరే అని అడిగితే అప్పుడు క్లారిఫై అయింది. అప్పుడు మా మమ్మీని స్టార్ట్ చేయాలని ఉంది అని అడిగాను కొన్ని రోజుల తర్వాత. మా మమ్మీ ఏమో వద్దన్నది. అప్పుడు సరే మా మమ్మీ చేయకపోతే ఏంటి అని నాకు నేనే కొన్ని లైక్ ఎలా చేయాలో అవి నేర్చుకుంటున్నాను. అప్పుడు మా మమ్మీ నా డెడికేషన్ చూసి స్టార్ట్ చేపించింది. అంటే ఏం చేసావు? అంటే నువ్వేమేమి నేర్చుకున్నావు ఈ 3D ప్రింటర్ ఇంటికి తీసుకురాకముందు? ఏం చేసావు దాని గురించి నువ్వు? అంటే దాని గురించిలో ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎలా డిజైనింగ్ చేయాలి, వాటిల్ని ఎలా కంట్రోల్ అవి చేయాలి అని నేర్చుకున్నా. ఇదంతా ఎలా నేర్చుకున్నావు నువ్వు? కొన్ని వీడియోస్ నుంచి నాతో మా మమ్మీ సపోర్ట్ అలా తీసుకుని చేశాను. ఓకే. అంటే ఇవన్నీ కూడా నువ్వు మిషన్ రాకముందు అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకున్నావు అనమాట. అర్థమైందా మరి ఆ వీడియోస్ చూసినప్పుడు? కొన్ని అర్థమయ్యాయి, కానీ కొన్ని అర్థం అవ్వలేదు. అదేంటి అందుకే ఒకసారి మళ్ళీ ఆ వీడియో కొంచెం చూసి అండర్స్టాండ్ చేసుకున్నానికి ట్రై చేసి మా మమ్మీని అడిగేలా అలా కొంచెం వచ్చింది. ఓకే. అండ్ మరి ఎన్ని మంత్స్ తర్వాత మళ్ళీ నీకు ఇదంతా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? మిషన్ ఎప్పుడు తీసుకొచ్చారు మళ్ళీ మమ్మీ? వద్దన్నారు కదా ఫస్ట్. అప్పుడు నీకేమనిపించింది? అప్పుడు చాలా సాడ్గా అనిపించింది. అప్పుడు మంచిగా చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. అప్పుడు మా మమ్మీ సరే అని ఒక 4 or 5 months అలా అన్నప్పుడు కొనింది మిషన్. కొనింది. ఓకే. ఈ కొన్న తర్వాత ఫస్ట్ ట్రై చేసావా మిషన్ మీద? నువ్వే చేసావా, ఎవరైనా హెల్ప్ తీసుకున్నావా? మిషన్ ఒకరు చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం హెల్ప్ తీసుకున్నాను. అవునా? సో మరి ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ కూడా నీకు తెలుసా? మా మమ్మీ చెప్పింది. మీ మమ్మీ చెప్పిందా? సో మరి అవన్నీ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూసావా? నచ్చిందా నీకు? సో నువ్వు వెళ్ళావా అక్కడికి? వెళ్ళాను. సో అక్కడ నీకు బాగా నచ్చింది ఏంటి? ఒక పెద్ద హనుమంతుడు దింతుంటది, ఆ బొమ్మ నచ్చింది ఎక్కువ. ఓకే. అది కూడా 3D ప్రింటర్ యూజ్ చేసే చేశారంటనా? నువ్వు మరి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ మిషన్ యూజ్ చేసి నువ్వు చేసిన ఫస్ట్ బొమ్మ ఏంటి? ఓం అని ఒక ఐడల్ ఉంటుంది, అది చేస్తాను. అది నా రూమ్ లోనే పెట్టాను రోజు. ఓకే. అవునా? ఇప్పటి వరకు ఎన్ని బొమ్మలు చేసావు నువ్వు? ఒక 50 లైక్ దట్. 50 చేసావా? సో అందులో నీకు బాగా నచ్చింది ఏంటి? అన్ని నచ్చాయి, అన్ని అన్ని నచ్చాయా? బాగున్నాయి, కానీ మోస్ట్ నాకు ఆ టెంపులే నచ్చింది. ఓకే. ఆ టెంపుల్ నువ్వే తయారు చేసావు? నాకు చూపిస్తావు ఒకసారి? చూపించు. ఏంటి ఇది నువ్వే తయారు చేసావా? నువ్వే? అవును. సూపర్, చాలా బాగుంది. ఎలా తయారు చేసావు నువ్వు ఇది? ఇదొక వీడియోలో చూసి కొంచెం నేర్చుకున్నాను, తర్వాత అది ట్రై చేయడం మొదలెట్టాను. అంటే ChatGPTకి వెళ్ళాలి ఫస్ట్, అందులో ఒక ఫోటోని
క్రియేట్ చేయాలి ప్రాంప్ట్ ఇచ్చి. దాంతో ఇలా వచ్చింది. నాకు కొన్ని ఇక్కడ మంచిగా రాలేదు, అందుకే మళ్ళీ ఇవి చేంజ్ చేయమని అలా చేశాను. తర్వాత అది ఒకటి ట్రిపోడ్.ai అందులోకి వెళ్ళి ఆ ఇమేజ్ అని పెట్టాను. తర్వాత జనరేటర్ నొక్కాను, ఏమైనా అక్కడ తర్వాత జనరేటర్ నొక్కినా అది మంచిగా రాలేదు, అందుకే అలాగా వేరే టెంపుల్ చేశాను. అది ఇదే. ఆహా, ఇది మొత్తం నువ్వు ఏఐ యూజ్ చేసే, ఏఐలో ఉన్న టూల్స్ యూజ్ చేసి నువ్వు ఇది చేసావన్నమాట. మొత్తం ఫోన్ త్రూ మాక్సిమం అంతేనా? తర్వాత మిషన్ యూజ్ చేసావు కదా. సో ఇది చేయడానికి నీకు ఎన్ని రోజులు పట్టింది లాస్యా? 1 వీక్. 1 వీక్ పట్టిందా? బాబోయ్. ఆహా, ఈ మెటీరియల్ ఇదంతా ఎలా? ఇది పిఎల్ఏ అంటారు. ఫిలమెంట్ ఒకటి ఉంటది, చాలా టైప్స్ ఉంటాయి. అంటే పీటీజీ, పిఎల్ఏ, అదేంటి టీపీయూ అలాంటివి ఉంటాయి. నేను యూజ్ చేసింది పిఎల్ఏ. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో కూడా నీకు ఈ మెటీరియల్స్ ఇన్ని ఉంటాయి, ఇది బాగుంటుంది, మనం డెకరేషన్ ఐటమ్, ఇదంతా నీకెట్లా తెలుసు? వీడియోస్లో చూసా. వీడియోస్లో చూసావా? సో ఇప్పుడు ఇది ఏదైతే టెంపుల్ నువ్వు తయారు చేసావో దీనికి కాస్ట్ ఎంత అవుతుంది నువ్వు చేయడానికి? మెటీరియల్ అయినా నువ్వు చేసే ప్రాసెస్కి అయినా ఎంత అవుతుంది ఒకటి? నేను చేయడానికి 1000 అలా అవుతుంది. ఈ మెటీరియల్ మొత్తం చేయడానికి అయితే, ఇది ప్రింట్ చేయడానికి అది అయితే ఒక 800 అవుతుంది. తర్వాత దీనికి పెయింట్ అయ్యి వేయాలంటే ఒక 200 ఉంటుంది పెయింట్. ఈ లైట్ పెట్టడం 100 200 తెలియదంతా. ఆ ఎలక్ట్రిషియన్ పంప్ తెచ్చి ఇలా అర్బన్ క్లాప్ నుంచి ఇలా పెట్టించా. లైట్ కూడా వస్తుంది. ఓహో, ఎక్స్ట్రాగా డెకరేషన్ ఐటమ్ కోసం లైట్ యాడ్ చేసావు. మిగతా అంత ప్రాసెస్ నువ్వు చేసావు, రైట్? ఓకే, ఓవరాల్గా ఎంత? ఒక 1500 1800లో ఉంటుందా ఇది తయారు చేయడానికి? సూపర్. ఇంకా చూపించి ఏం చేసావు నువ్వు? పెన్ స్టాండ్. ఇక్కడ మనం ఒక పెన్ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెన్ పెట్టుకుంటే కాస్త లుక్ అది బాగుంటది, డెకరేటివ్ ఐటమ్. ఓకే, పెన్ స్టాండ్ అది. అది కూడా 3D ప్రింటింగ్ యూజ్ చేసా. అది ఆ కలర్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మరి ఇంతసేపు నువ్వు వైట్ టెంపుల్ చూసాం, ఈ కలర్స్ అన్ని ఎలా వచ్చాయి మరి? ఇది అదేంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలమెంట్ ఉంటుంది దానికి, అది యూజ్ చేసా. ఆహా, సో అది మిషన్ లో పెట్టేస్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుందా? మరి ఈ టూల్స్ ఎక్కువగా నువ్వేం యూజ్ చేసావు ఈ బొమ్మలు రావడానికి ఏఐ నుంచి టూల్స్? ఇది యూస్ చేయడానికి అయితే మేకర్ వరల్డ్, మేకర్ ల్యాబ్ అలాంటివి యూస్ చేస్తా, ఆల్రెడీ డౌన్లోడెడ్వి. కానీ డౌన్లోడెడ్ లేదానికి ట్రిపోడ్.ai, ప్రింటబుల్స్ అలాంటివి యూస్ చేస్తా. నీకు అర్థమైందా మరి? ఫస్ట్ ఇవన్నీ చూసి వీడియోస్ అయినా కానీ మమ్మీ దగ్గర నుంచి అడిగినప్పుడు ఏ కదా అంటే ఎలా యూజ్ చేయాలో, అంటే ఫోన్ టైపింగ్ అయినా లేదు అంటే ఆ టూల్ ఇలా వర్క్ చేస్తుంది అని, ఇదంతా నీకు అర్థమైపోయిందా చిన్న వయసులోనే? అంత త్వరగా అర్థం అవ్వలే, కాస్త టైం తీసుకుంది అర్థం అవ్వడానికి. ఓకే, దాని మీద ప్రాక్టీస్ చేసావా రెగ్యులర్ గా? రోజు చేసావా? ఒక్కొక్క రోజు ఒక ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక వీక్ ఆపేసా, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే, ఇంకేం చేసావు నువ్వు? దీనికైతే ఇంకా లైట్ పెట్టలేదు, పెట్టాలి. అవునా? సో ఇది మెటీరియల్స్ ఏమైనా? ఇది మెటీరియల్ సేమేనా? ఇప్పుడు దాకా నేను పిఎల్ఏ యూస్ చేశాను, పీటీజీ, టీపీ అవన్నీ ఇంకా యూస్ చేయలేదు. ఇది క్వాలిటీ ఉంటుందా ఈ ఫిలమెంట్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ మనకి? అంటే నార్మల్ థింగ్స్ అవి యూస్ చేయడానికి. ఓకే ఓకే, అవును. ఇది బ్రేకబుల్ కింద పడితే పలుగుతుందా? ఇది పలుగుతుంది. ఒకటి పీటీజీ అని ఒక మెటీరియల్ ఉంటుంది, అది స్ట్రాంగ్ థింగ్స్ కోసం యూస్ చేస్తారు. ఓకే, ఏమేమి మనము తయారు చేసుకోవచ్చు అంటావు ఈ మిషన్ యూజ్ చేసి? మనము డెకరేటివ్ ఐటమ్స్, నాపోతే పజిల్స్ అవి ఉంటాయి కదా, అలాంటి పజిల్స్ చేసావు నువ్వు? చేసా. ఏవి? సో అది పజిల్ కూడా తయారు చేసావు నువ్వు? అమ్మో, ఇది చాలా ట్రిక్కే. దీనికి ChatGPTలో ఇవ్వాలి అంటే ప్రాంప్ట్ చాలా టైం పడుతుంది కదా. ఇది ఆల్రెడీ ఫైల్ ఉంది. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేసి మేకర్ వరల్డ్ లో పెట్టారు. ఓహో, సో అది నువ్వు తీసుకొచ్చి ప్రాంప్ట్ ఇచ్చేసావు అనమాట, అంతేనా? అవును. మరి ChatGPT యూజ్ చేప్పుడు మాకే పెద్దవాళ్ళని ప్రాంప్ట్ చేయాలి అంటే కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. అలా నిన్ను ఎప్పుడైనా సతాయించిందో ChatGPT? చాలా సార్లు చేసింది. అవునా? మరి ఎలా రికార్డ్ చేసావు? నాకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇయ్యి. నువ్వు ఏం చేసావు? అంటే ఒక రోజు ఆ టెంపుల్ చేశాను, అప్పుడు డిజైన్ అంటే 3D ప్రింటెడ్ అని నొక్కడం మర్చిపోయాను. అందుకే నేను చాలా సేపు నెతికాను, లాస్ట్ కి అర్థమైందా? 3D ప్రింటర్ అని చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో నువ్వు ప్రాంప్ట్ ఇచ్చావు కదా ఆ టెంపుల్కి, నాకేమన్నా చెప్తావా ఎలా ఇచ్చావు? ఒకసారి ప్రాంప్ట్ ఒకసారి చెప్పు. అంటే ChatGPT, ప్లీజ్ గివ్ మీ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ 3D printed temple with bells,
డోర్స్ అండ్ లైట్స్ అని చెప్పాను. అందులో గణేశుడు అని కూడా ఉండాలని చెప్పాను. అప్పుడు అది ఇచ్చింది ఒకటి. కానీ అక్కడ ఆమె 3D ప్రింటెడ్ అని చెప్పడం మర్చిపోయింది. అందుకే అంటే 3D ప్రింటెడ్ కాకుండా రియల్దేదో ఇచ్చింది. అందుకే ఐ వాంట్ 3D ప్రింటెడ్ మోడల్ అని అడిగాను. అప్పుడు వచ్చింది. ఓకే. సో అది ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఏం కావాలో అది ఇచ్చేసింది. తర్వాత ఏం చేస్తావు నెక్స్ట్ ప్రాంప్ట్ అయిపోయిన తర్వాత? ప్రాంప్ట్ అయిపోయాక అది Tripod.ai అని ఒకటి ఉంటుంది. అందులో ఇమేజ్ని డౌన్లోడ్ చేసి అందులో పెట్టి జనరేట్ చేశాను. అది వచ్చేసింది. ఓహో! సో అలానే నువ్వు ప్రతిదీ కూడా నీకు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అలా ప్రాంప్ట్ ఇచ్చి మనకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి నెక్స్ట్ ప్రింట్ ఇస్తే మనకి అది వచ్చేస్తుందంట. వస్తాయి. సో అలా నువ్వు తయారు చేసినవి పజిల్స్ ఇదొకటి. ఇంకా ఇంకేం పజిల్స్ తయారు చేసావు? ఫోన్లో ఆడతాను కదా, ఇలాగా అని ఇలాగా ఇలా. సో ఈ గేమ్ ని కూడా మనము 3D ప్రింటర్ యూజ్ చేసి నువ్వు తయారు చేసావు. ఇది ఆల్రెడీ ఫైల్ ఉంది మేకర్ వరల్డ్ లో, అందుకే ఏమి డిజైన్ చేయలేదు ఇంకా. ఓకే. ఆల్రెడీ మన దగ్గర ఫైల్స్ ఉంటే మాత్రం అవి వచ్చేస్తాయి ప్రింట్, జస్ట్ ప్రింట్ తీసుకుంటే. లేదు అంటే దానికి సంబంధించి మనం ప్రాంప్ట్ ఇవ్వడము, ప్రింట్ తీసుకోవడము, మిషన్ లో సెట్ చేయడం ఇవన్నీ ఉంటాయి, రైట్? అండ్ మీకు ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ ఏంటి? ఎవరు ఇచ్చారు నీకు? మా మామయ్య ఒక కటానా నైఫ్ అని ఇంత పెద్దగా ఉంటుంది, అది కావాలని అడిగాడు. అందుకే అది ఒకసారి వాళ్ళని ఏది కావాలో అది మొత్తం చేయడానికి 1 వీక్ పట్టింది. వాళ్ళకి నచ్చాలి కాబట్టి, ప్రొడక్ట్ రివ్యూ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకి నచ్చిందే చేశాను. ఓకే. అంటే ఏమైనా చిన్న క్రాక్ వచ్చింది, అందుకే మళ్ళీ పెట్టాను. ఓకే. ఓకే. అవును. ఇప్పుడు నువ్వు తయారు చేసేటప్పుడు ఇప్పుడు మనం అనుకున్న ప్రోడక్ట్ ఎగ్జాక్ట్గా రాదు ఒకటేసారి. దానికంటూ మనం 3-4 టైమ్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా. అలా నువ్వు ట్రై చేసే ప్రాసెస్లో చాలాసార్లు ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఉంటుంది కదా. ఏంటి ఆ బొమ్మ? అదేదో గుర్తుందా నీకు? ట్రై చేసి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంటి? అది అక్కడ ఒక ఇంత టెంపుల్ ఉంది కదా, ఇందాక చూపించింది. అది రౌండ్ టెంపుల్ ఒకటి ఉంటుంది కదా, అది ఈజీగానే వచ్చేసింది. సో అంటే కష్టంగా అనిపించింది నువ్వు చూపించిన టెంపుల్ అదేనా? ఓకే. అదే అసలు లైట్ అవి పెట్టడం అది చాలా టైం పట్టింది. ఇంకా కాదే మొత్తం అర్థం కాలేదు. అందుకే అది ఫస్ట్ టెంపుల్, అందుకే. ఓకే. ఓకే. అంటే జనరల్గా ఒక బొమ్మ తయారు చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? ఆ సైజ్ బట్టి ఉంటుంది. సపోజ్ ఇదైతే ఒక 1 hour ఆర్ 15-20 minutes. ఇది అంటే పార్ట్ గా ప్రింట్ చేయాలి. ఇదొక పార్ట్ ఇవన్నీ ఒక పార్ట్స్, ఇది అలా ప్రింట్ చేయాలి. అంటే చాలా రోజులు పట్టింది. ఓకే. ఇది ఎన్ని డేస్ పట్టింది ఈ పజిల్ చేయడానికి? ఇది 2 days. 2 days పట్టింది. నైట్ మార్నింగ్ మిషన్ ఖాళీ లేకుండా అయితే 1 day పడుతుంది, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను అందుకే. ఓకే. అంటే ఈ పార్ట్స్ కూడా అంటే ఇండివిజువల్ గా మనము ఇవ్వాలన్నమాట. సో అలా అదంతా వచ్చాక ఒకటేసారి రాదు. దాన్ని నువ్వు సెట్ చేసావు ఫైనల్ గా. నైస్. మరి ఇదంతా గైడెన్స్ నువ్వు చేసేటప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు బాగా నీకు ఇంట్లో? మా మమ్మీ ఇంకా మా తమ్ముడు కూడా సపోర్ట్ చేశాడా నీకు? అవునా, గ్రేట్. సో మరి నీకు బాగా హెల్ప్ చేసింది అంటే మమ్మీ ఏ టూల్స్ ఎవరు సజెస్ట్ చేశారు నీకు టూల్స్కి సంబంధించి? మీ మమ్మీ సజెస్ట్ చేసిందా? ఓకే. మరి తర్వాత నువ్వు చేస్తున్న తర్వాత మీ మామయ్య ఆర్డర్ ఇచ్చారు కదా, అది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది? వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం రివ్యూ ఇచ్చారు నీకు? అది కంప్లీట్ అవ్వడానికి ఒక 1 week 5 days అలా పట్టింది. అదేంటి రివ్యూ అయితే చాలా బాగుందని ఇచ్చారు. చాలా బాగుందని ఇచ్చారా? సో మరి అది ఎంతకి సేల్ చేసావు నువ్వు? ఫస్ట్ ప్రోడక్ట్ కదా నీది, అది ఎంతకి సేల్ చేసావు? అదేంటి కాస్త అది చాలా సేపు పడుతుంది కాబట్టి ఒక 2000 ఉంటుంది, కానీ లైక్ మా అమ్మయ్య అని తక్కువ చేసావా? 1500కి ఇచ్చా. 1500కి ఇచ్చావు. గ్రేట్. ఆ తర్వాత అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్స్ ఏమేమి వచ్చాయి? కస్టమైజేషన్ ఉంటుందా వాళ్ళకి నచ్చినట్టుగా? వాళ్ళకి ఏది ఈ ఇమేజ్ చూపించి మాకు ఇలా కావాలి ఇది అంటే చేస్తావా? చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇంకేమేమి చేసావు ఇప్పటి వరకు? లక్ష్మీదేవి బొమ్మ మీద వర్క్ అయ్యింది. ఈరోజు నిన్న అయ్యింది ఇది. ఇది కూడా ఏఐలో జనరేట్ చేసి. వావ్, చాలా బాగుంది. లక్ష్మీదేవి నువ్వే చేసావు అది? గోల్డ్ కలర్ ప్రింటింగ్, ఈ ఇమేజ్ ఇవంతా ఎలా? సేమ్
సేమ్. సూపర్. మరి సైజెస్ కూడా ఉంటాయి కదా, ఆ సైజెస్ అన్ని ఒకటే మిషన్ లో వస్తాయా, మనకి వేరే వేరే మిషన్స్ ఉంటాయా? మా దగ్గర ప్రెసెంట్ ఒకటి ఉంది, అది ఓన్లీ ఒక 10 సెంటీమీటర్స్ దాకానే సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి పెద్దగా ఉంటాయి కొన్ని మిషన్స్, అంటే ఈ చైర్ అంత సైజ్ దాకా కూడా ఉంటాయి, అవి అలాంటి ప్రింట్ చేయొచ్చు. ఓకే, నువ్వు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేసావు కదా, ఇన్ని రోజుల నుంచి నీకు వచ్చిన పెద్ద ఆర్డర్ అంటే ఏంటి, ఎంత వచ్చింది? పెద్ద ఆర్డర్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఇచ్చిందా, లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చింది ఫస్ట్? మా మామయ్య చాలా ఆర్డర్ ఇచ్చారు, ఆ కటానా నైఫ్ తో పాటు పజిల్స్, బుక్ మార్క్ అలాంటివి చాలా ఇచ్చారు. ఓకే, ఎక్కువ ప్రోడక్ట్స్ వచ్చినాయి? ఎక్కువ ప్రోడక్ట్స్ శ్వేత అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె ఇప్పటికి ఇంకొక ఆర్డర్ ఇస్తుంది 100 గణేష్ బొమ్మలని, ఇంకా అది కన్ఫర్మ్ చేయలేదు, వస్తాయి. కానీ వాళ్ళు వ్యాలంటైన్స్ డేకి అది బుక్ ఒకటి, అదేంటి కీ చైన్స్ అలాంటి 15 అలా ఇచ్చారు. ఓకే ఓకే, మరి వాళ్ళు ఏమి ఇచ్చారు నీకు? బాగా చేసావు, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది వాళ్ళ నుంచి? చాలా బాగుంది అని ఇచ్చారు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ చేస్తున్న ప్రాసెస్లో ఇంకా నీకు ఏమైనా కష్టంగా అనిపిస్తుందా, అంటే చేసే ప్రాసెస్లో అయినా, లేదు అంటే నాకు ఐడియా వచ్చింది ఇంకా నేను ముందుకెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ వచ్చిందా? కాస్త కష్టంగా ఉంది, కొన్ని ఇంకా నోన్ థింగ్స్ కాదు కదా అన్ని. ఒక 2 months బ్యాక్ ఆర్ 4 months బ్యాకే స్టార్ట్ చేశా కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. కానీ అంటే డెలివరీ అది ఇచ్చేటప్పుడు రీచ్ అయిందో లేదో, అవి ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. ఇరిగిపోతుందా, వాళ్ళు హార్ష్గా చేస్తే ఇరిగిపోతుంది కదా, కస్టమర్ ఎలా రివ్యూ ఇస్తారని భయం వేసి. అవునవును, కరెక్ట్ పాయింట్ గుర్తు చేసావు. నీకు ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి, అవి ఎలా వస్తాయి? ఆన్లైన్ వస్తాయా, ఆఫ్లైన్ కూడా డైరెక్ట్ వచ్చి తీసుకుంటారా, లేదంటే ఆన్లైన్ కూడా ఉంటాయి? ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. సో మరి నువ్వు అన్నట్టుగానే ట్రాన్స్పోర్టేషన్ కి ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది డెలివరీ అవ్వడానికి? డెలివరీ 1 week లోపలనే ఇచ్చేస్తాం. 1 week? అది ఎంత పెద్ద ప్రోడక్ట్ అయినా కూడా 1 week లోనే ఇచ్చేస్తారా మీరు? అంటే కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి, పెద్దోళ్ళవి ఉంటాయి కదా, అవి కాస్త టైం పడుతుంది. పెయింటింగ్ వేయాలి, పర్ఫెక్ట్గా వేయాలి, దాన్ని ప్రింట్ చేయాలి, అది మంచిగా ఫేస్ మంచి లుక్ రావాలి, అది చాలా టైం పడుతుంది. అందుకే అది కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే, నీ దగ్గర అంటే చాలా మంది ఆర్డర్ ఇచ్చే ఉంటారు కదా, మంచిగా రెస్పాన్స్ ఇచ్చి చాలా బాగా చేసావు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు, ఏమి ఇచ్చారు వాళ్ళు నీకు ఆర్డర్? ఒకరు చాలా ఇచ్చారండి నాకు, అదేంటి డాగ్స్ ఇచ్చారు కదా, వాళ్ళు అది చాలా నచ్చిందంట వాళ్ళకి. అంటే ఆ డాగ్స్ లేవు కదా, అంటే అవి చూసి వాళ్ళు అసలు వావ్ అలా అనిపించిందంట. డాగ్స్ లేవంటే చనిపోయాయి. సో మళ్ళీ ఆ డాగ్స్ వాళ్ళకు ఉండాలి అని ఆ డాగ్ ఇమేజెస్ ని 3D ప్రింటర్ తర్వాత స్టాచ్యూ లాగా చేసావు నువ్వు. వావ్, సూపర్. సో అందుకే వాళ్ళు అలా వావ్ అన్నారు, అంతేనా? మరి ప్యాకింగ్ డెలివరీ చేసేటప్పుడు నువ్వు అన్నట్టుగానే బ్రేక్ అవుతాయా, లేదంటే వాళ్ళు సరిగా తీసుకుంటారు? అంటే ప్యాకింగ్ అనేది ఎలా చేస్తారు? దానికి ప్యాకింగ్ అయితే బబుల్ ర్యాప్ ఉంటుంది, అవి ఇలా చుట్టేసి ఒక కవర్ ఉంటుంది, అమెజాన్ ప్యాకింగ్ అవి ఉంటాయి కదా, అలా పెట్టేసి ఇస్తాం. కొన్ని పెద్ద టెంపుల్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే బాక్సెస్ లో పెట్టిస్తాం. అవునా? అంటే నీకు వచ్చిన ఇప్పుడు చాలా పెద్ద ఆర్డర్స్, నువ్వు అన్నావు కదా ఇంతసేపు హనుమాన్ అని, సో అలాంటివి ఏమైనా ట్రై చేసావా? ఇంకా ట్రై చేయలేదు. ఇప్పటి వరకు ఏం ట్రై చేసావు నువ్వు? పెద్దది అంటే లాస్ట్ లో నువ్వు తయారు చేసింది ఏంటి పెద్దది? చాలా పెద్దది అయితే ఇంకా ఆ పెద్ద నైఫ్ ఒకటి ఉంటుంది, అదే పెద్దది. ఇంకా ఓకే, ఇంకా ఆ టెంపుల్ అదే ఇంకా లాస్ట్ సైజ్. మరి చదువుకుంటున్నావు, ఇంకొక వైపు 3D ప్రింటర్ మిషన్ యూజ్ చేసి మంచిగా బిజినెస్ చేస్తున్నావు 9 years లోనే. ఇవి రెండు బ్యాలెన్స్ చేయడం ఎలా? చదువు ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే కదా, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అదేంటి AI టూల్స్ యూస్ చేసేసి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దీన్ని కాస్త తక్కువ చేస్తున్నాను, చదువుని కాస్త ఎక్కువ చదువుతున్నాను. ఎగ్జామ్స్ అవి లేనప్పుడు ఇది జస్ట్ హోంవర్క్స్, స్కూల్లో ఏం చెప్పారు అది జస్ట్ రివైజ్ చేసుకుంటున్నాను. దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెప్తున్నాను. మరి ఫర్దర్గా నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావు? ఇంకా ఏమేమి నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఏం ఇంక్లూడ్ చేస్తావు, ఏం చేయాలి అనుకుంటున్నావు? యూట్యూబ్లో సిల్వర్ ప్లే బటన్ రావాలి, అదే పెద్ద 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 ఏమంటారు ఐడియాలజీ. ఇంకా ఇంకేమేంటి బిజినెస్లో ఇంకేం చేయాలి అనుకుంటున్నావు? అంటే కాస్త ఎక్కువ ఆర్డర్స్ లాగా వచ్చి మంచిగా బిజినెస్ అవ్వాలి అని అనుకుంటున్నావు? బిజినెస్ ఉమెన్ లాగా అప్పుడే
పెద్దయ్యాక కష్ట టైం పడుతుంది ఏదైనా. అంతేనా? కానీ మాత్రం పెద్దగా ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ అయితావు అనమాట. ఆల్రెడీ అయిపోయావు కదా ఇప్పుడే. ఇంకా పెద్దగా అవ్వాలా? ఓకే. ఖచ్చితంగా అవుతావు. ఇప్పటి వరకు నువ్వు ఎంత సంపాదించావు? వచ్చిందైతే 10,000 కానీ రా మెటీరియల్ ప్రాఫిట్ అయితే 5,000 5,000 వచ్చింది. సో ఓవరాల్గా నువ్వు 10,000 బిజినెస్ చేసావు ఇప్పటి వరకు. సూపర్. సో ఆల్రెడీ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ అయితే స్టార్ట్ చేసినావు కాబట్టి ఎనీవేస్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు కదా, చాలా చాలా పెద్దగా నువ్వు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లాస్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.